రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 8వ తరగతి పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశం దేశాన్ని కుదిపేస్తుంది. ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ అంశంపై మరోసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సీరియస్ అయ్యారు. గురువారం ఈ కేసును సుమోటోగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మల్యా బాగ్చి అలాగే ఎం పంచోలి విచారించారు. ఈ సందర్భంగా సూర్యకాంత్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై తూటా పేల్చారని, న్యాయ వ్యవస్థ అవినీతిమయమైందని ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు బోధించాలని అనుకుంటున్నారా అని నిలదీశారు. ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ప్రతిష్టపై దాడిగా అభివర్ణించారు. పుస్తకం ఇప్పటికే మార్కెట్లో సోషల్ మీడియాలో అందుబాటులో ఉందని, దీన్ని వెనక్కి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రభావితంగా ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను చెడుగా చూపించి సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతున్నారని వ్యాఖ్యానించారు. సూర్యకాంత్ వ్యాఖ్యలకు కేంద్రం ఎన్సీఈఆర్టీ తరపున సొలిసిటర్ జనరల్ తుషారా మోహతా స్పందించారు. ఈ అధ్యయనాన్ని రూపొందించిన ఇద్దరు వ్యక్తులు భవిష్యత్తులో ఏ మంత్రిత్వ శాఖతోనూ సంబంధం కలిగి ఉంటారని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించిందని చెప్పుకొచ్చారు. ఇక దీంతో డిజిటల్ మీడియా నుంచి వివాదాస్పద కంటెంట్ తొలగించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంబంధిత మంత్రిత్వ శాఖకు తొలగింపు ఉత్తర్వులు జారీ చేసే చట్టబద్ధమైన అధికారం ఉందని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవడంతో విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి తన లాయర్తో కలిసి వెళ్లి అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. గతంలో హైకోర్టులో కూడా ముప్పిడి అవినాష్ కు బెయిల్ రిజెక్ట్ అయింది. జనవరి 29న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవడంతో విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి తన లాయర్తో కలిసి వెళ్లి అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. గతంలో హైకోర్టులో కూడా ముప్పిడి అవినాష్ కు బెయిల్ రిజెక్ట్ అయింది. జనవరి 29న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం రావడం కలకలం రేపింది. రాత్రివేళ భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.9గా ఉందని అధికారులు తెలిపారు. గత 5 ఏళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇది 5వ గతేడాది 5.3 తీవ్రతతో ఇక్కడే భూకంపం వచ్చింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నది కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం రావడం కలకలం రేపింది. రాత్రివేళ భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.9గా ఉందని అధికారులు తెలిపారు. గత 5 ఏళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇది 5వ గతేడాది 5.3 తీవ్రతతో ఇక్కడే భూకంపం వచ్చింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నది కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తూ ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అర్హత లేకుండా కంటి వైద్యం నిర్వహిస్తున్న 5 నకిలీ డాక్టర్లను నల్గొండ జిల్లా మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు.
మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి, శాలిని, యశస్విని, అన్నపూర్ణ, రాఫా కంటి ఆసుపత్రిలో అర్హత లేకుండా వైద్యం చేస్తూ డాక్టర్లుగా కొనసాగుతున్నారని తెలిపారు. గత 3 నెలల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలలో ఈ నకిలీ డాక్టర్ల బాగోతం గుర్తించామన్నారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ ప్రాంతంలో కొంతమంది అన్క్వాలిఫైడ్ ఆప్థల్మాలజిస్ట్, వీళ్ళకి డిఓఏ అంటే ఆప్థల్మాలజిస్ట్ డిప్లొమా ఉంది, దాంట్లో అది అడ్డు పెట్టుకొని వాళ్ళు చేయాల్సినటువంటి పని వదిలిపెట్టి వాళ్ళు ఈ ఐస్కి సంబంధించినటువంటి అనేకమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అన్ని క్లినిక్స్ మీద కూడా దీంట్లో రైడ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా డిఓఏ క్వాలిఫికేషన్ తోటి వీళ్ళు ఐకి ట్రీట్మెంట్ ఇవ్వటము, డయాగ్నోసిస్ చేయటము, ఆపరేషన్స్కి రెఫర్ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా మేము ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ఈ క్రైమ్ నెంబర్ 34/2026 మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్, దీనికి సంబంధించి మాకు ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చింది. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించినటువంటి ఒక బాధితురాలు, ఆమెకి ఆల్రెడీ ఐస్ చిన్న ప్రాబ్లం ఉంటే ఒక ఆపరేషన్ చేయించుకుంటే దాంట్లో ఒక కన్ను ఆమెకి చాలా డల్గా కనిపిస్తున్నాయి. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ ప్రాంతంలో కొంతమంది అన్క్వాలిఫైడ్ ఆప్థల్మాలజిస్ట్, వీళ్ళకి డిఓఏ అంటే ఆప్థల్మాలజిస్ట్ డిప్లొమా ఉంది, దాంట్లో అది అడ్డు పెట్టుకొని వాళ్ళు చేయాల్సినటువంటి పని వదిలిపెట్టి వాళ్ళు ఈ ఐస్కి సంబంధించినటువంటి అనేకమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అన్ని క్లినిక్స్ మీద కూడా దీంట్లో రైడ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా డిఓఏ క్వాలిఫికేషన్ తోటి వీళ్ళు ఐకి ట్రీట్మెంట్ ఇవ్వటము, డయాగ్నోసిస్ చేయటము, ఆపరేషన్స్కి రెఫర్ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా మేము ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ఈ క్రైమ్ నెంబర్ 34/2026 మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్, దీనికి సంబంధించి మాకు ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చింది. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించినటువంటి ఒక బాధితురాలు, ఆమెకి ఆల్రెడీ ఐస్ చిన్న ప్రాబ్లం ఉంటే ఒక ఆపరేషన్ చేయించుకుంటే దాంట్లో ఒక కన్ను ఆమెకి చాలా డల్గా కనిపిస్తున్నాయి. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు యాదగిరిగుట్టలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొండపైన ప్రధానాలయ పునర్నిర్మాణం అనంతరం 4వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి ఆలయ మాడవీధిలోని ప్రత్యేక కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల తీరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి ప్రభుత్వం తరపున తీరు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, అలాగే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణంకు భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. యాదగిరిగుట్టలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొండపైన ప్రధానాలయ పునర్నిర్మాణం అనంతరం 4వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి ఆలయ మాడవీధుల్లోని ప్రత్యేక కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల తీరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రభుత్వం తరపున తిరు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణంకు భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. దీనిపై సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్, డాడీ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టులోని ప్రతి గదిని మూలలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా కోర్టు పరిసరాల్లో భారీగా అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపు సందేశం ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు వచ్చిన లాయర్లు, కక్షిదారులు, ప్రజలు ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. దీనిపై సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్, డాడీ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టులోని ప్రతి గదిని మూలలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు పరిసరాల్లో భారీగా అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపు సందేశం ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు వచ్చిన లాయర్లు, కక్షిదారులు, ప్రజలు ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని లంగర్ హౌస్ బాపుఘాట్ వద్ద ప్రతిపాదిత గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం సుమారు 450 పేద కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. ఈ క్రమంలో బాపుఘాట్ వద్దకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు, బీజేపీ నాయకులు భారీగా చేరుకొని గాంధీ విగ్రహాన్ని నివాళులర్పించారు. అనంతరం మధు పార్క్ రిచ్ అపార్ట్మెంటు వాసులను, మూసి పరివాహక ప్రాంత బాధితులను పరామర్శించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రా చర్యలను, పేదల ఇళ్ల తొలగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ బాధితులకు అండగా నిలుస్తామని బీజేపీ నాయకులు రామచంద్రరావు స్పష్టం చేశారు. దాన్ని ఒప్పుకోను. ఈరోజు లక్షలాది మంది ఈ మూసి పక్కన బీదవాళ్ళు నివసిస్తున్నారు. మేము ఆ ఇళ్లలో పండుకున్నాం. మేము ఆ రోజు రాత్రి గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు కూడా డిపిఆర్ లేదు. ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ లేదు. ఈ ప్రాజెక్ట్ ఎంతైతుంది వీళ్ళకి తెలియదు. అది ఇంకా పబ్లిక్ చేయలేదు. కానీ దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మీ ఇల్లు కాంపన్సేషన్ ఎంత వస్తుంది? పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే మీకు ఏమి ఇస్తారని నేను చెప్తా ఉన్నాను. మీకు ఇస్తారా? 20 కోట్లు ఇస్తారా? 10 కోట్లు ఇస్తారా? ఇవ్వరు. ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల్ని, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడ్డపార చేతిలో పట్టుకున్నది. ఒక గడ్డపారతోని హైడ్రా పేరు మీద బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టింది. ఇంకో గడ్డపార పెట్టుకొని హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ బయట తరలిస్తుంది. ఈ రోజు మూసి ప్రాజెక్టు పేరు మీద ఇళ్లను కూలగొడతా ఉన్నది, ఫ్లాష్ కూలగొడతా ఉన్నది. ఏ ఫ్లాష్ లో అయితే ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి సైనికులు, ఆ పూర్వ సైనికులు ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు వదలుతారంటే ఈ ప్రభుత్వానికి ఎంతవరకు ఈ దేశం మీద భక్తి ఒక్కసారి మనం ఆలోచిస్తాం. మనం దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి మీరు సహాయం అందించాలి. కానీ
వాళ్ళకి ఇటువంటి పనులు